Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ములాన్పూర్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. మ్యాచ్ పై పట్టు సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసినటువంటి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ చారిత్రాత్మక మ్యాచ్ ద్వారా భారత్ తరపున యువ ఆటగాడు మానవ్ సుతార్ అంతర్జాతీయ టెస్ట్ అరంగేట్రం చేయగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు నుంచి నంగేయాలియా ఖరోటి కెరీర్ లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. మ్యాచ్ మొదటి రోజు నుంచే భారత బ్యాటర్లు విరుచుకుపడ్డారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ బాధ్యతాయుతంగా ఆడుతూ 165 బంతుల్లో 11 ఫోర్లతో తన టెస్ట్ కెరియర్ లో 12వ సెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా 138 బంతుల్లోనే 11 ఫోర్లు 1 సిక్సర్తో తన 11వ టెస్ట్ శతకాన్ని అందుకున్నాడు. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ 81 పరుగులు చేయగా, యశస్వి జైస్వాల్ 24 పరుగులకి అవుట్ అయ్యాడు. ఇక రెండో రోజు ఆటలో శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ 4వ వికెట్ కు రికార్డు స్థాయిలో 169 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఆఫ్ఘన్ బౌలర్ మహమ్మద్ సలీం సఫీ లంచ్ సమయానికి ముందే శుభ్మన్ గిల్ ను అవుట్ చేసి భారత్ కు షాక్ ఇచ్చాడు. గిల్ మొత్తం 177 బంతుల్లో 15 ఫోర్లు 1 సిక్సర్తో 126 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన ధ్రువ్ జురేల్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. సెంచరీ దిశగా సాగుతున్న రిషబ్ పంత్ కూడా పెద్ద షాట్ కు ప్రయత్నించి 81 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి అవుట్ గా వెనుదిరిగాడు. ఇక చివర్లో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా రాణించి హాఫ్ సెంచరీతో మెరిశాడు. అరంగేట్ర ఆటగాడు మానవ్ సుతార్ 28 పరుగులు చేయగా, మహమ్మద్ సిరాజ్ 12 బంతుల్లోనే 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ 9 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో మహమ్మద్ సలీం సఫీ అద్భుతమైన బౌలింగ్ తో 6 వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్ ను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. ఇక టెస్ట్ క్రికెట్ లో పెద్దగా అనుభవం లేని ఆఫ్ఘనిస్తాన్ ముల్లాన్పూర్ లో టీమిండియా ముందు తేలిపోయింది. బౌలింగ్ లో మహమ్మద్ సలీం ఒక్కడే రాణించగా, మిగిలిన బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. ఇటు తొలి ఇన్నింగ్స్ లో ఆఫ్ఘన్ జట్టు తడబడింది. భారత బౌలర్ల దెబ్బకు పెవిలియన్ కి క్యూ కట్టారు. తొలి మ్యాచ్ ఆడుతున్న మానవ్ సుతార్ ఆఫ్ఘన్ బ్యాటర్లను భయపెట్టాడు. ఓపెనర్ అబ్దుల్ మాలిక్, రహమతుల్లా గుర్బాజ్, ఆసిఫ్ జజాయ్ వికెట్లు తీసి షాక్ ఇచ్చాడు. మరో ఎండ్లో ప్రసిద్ధ్ కృష్ణ కూడా చెలరేగాడు. భారత బౌలర్ల దూకుడుతో రెండో రోజు ఆట ముగిసే సమయాన్ని ఆఫ్ఘన్ టీం 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. మరో 3 రోజుల ఆట ఉండడంతో ఆఫ్ఘన్ భారీ ఓటమిని మూటగట్టుకునే ఛాన్స్ ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2018 జూన్లో బెంగళూరు వేదికగా భారత్ తోనే ఆఫ్ఘనిస్తాన్ తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్ 262 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఇప్పటి వరకు కేవలం 12 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడిన ఆఫ్ఘన్ జట్టు అందులో 4 మ్యాచ్ల్లో గెలిచి 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. భారత్ తో ఆ జట్టుకి ఇది రెండో టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం.